అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ మహిళా దినోత్సవం రోజు ఓపెన్ చేసినాను. మీ అందరి ఆదరాభిమానాలు నాకు చాలా మంది కామెంట్లు చేశారు. ఆశీర్వచనాలు చాలా చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎలా అయితే ఆదరించారో లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ని కూడా అట్టాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోను. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫ్రీ బస్ పాస్ మన దివ్యాంగులకి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి ఆల్రెడీ ఉందనుకోండి, ఇప్పుడు ఇంద్రధనుసు అనే పేరుతో మగవాళ్ళకి ఫ్రీగా ఉచితంగా మన దివ్యాంగులు ఎవరైనా కావచ్చులేండి బస్ పాసులు ఇస్తున్నారు అని గ్రూపుల్లో ఒక్కటే హల్చల్ చేస్తున్నారు. పేపర్ ప్రకటన వచ్చింది, ఓకే. 18వ తారీఖు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. రైట్, ఇంతవరకు కరెక్ట్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏమ్రా అంటే వెళ్ళి పాసులు తెచ్చేసుకోపోండి, ఇచ్చేస్తున్నారు అని. నేను ఈరోజు కనుక్కొని వీడియో చేస్తున్నాను. సార్, మా దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు ఇస్తున్నారంట, మేము మా దివ్యాంగులు రావచ్చా ఈ రోజు నుంచి అని. మేడం గారండి, 18వ తారీఖు సారోళ్ళు ఓపెన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ ఇప్పుడైతే పాసులు ఏమి ఇవ్వట్లేదు. సర్క్యులర్ వస్తుంది, వచ్చినప్పుడు ఆ దగ్గర కానీ ఉన్నప్పుడు మేమే మీకు ఇంటిమేషన్ ఇస్తాము. ఈరోజు ప్రజెంట్ ఈరోజు కూడా పాస్లు ఏమి ఇవ్వట్లేదు. ఇది క్లారిటీ. మీరు ఊరికే గ్రూపుల్లో వచ్చినాయని పరిగెత్తగాకండి, సరేనా? కొంచెం ఓపిక్గా ఉన్నాము. ఈరోజు 10వ తారీఖు, ఇంకా 1 వీక్ ఉంది. ఈ లోపుగానే 2 రోజులు కానీ 3 రోజుల ముందు కానీ ఏమైనా ప్రత్యేకమైన పాసులు ఇస్తారా దీనికి అనేది వేచి చూడాల్సిన విషయమే. మనమేమి మన దగ్గర ఏముండాలి అనేది అయితే, మనం దివ్యాంగులము అని గుర్తింపు కార్డు, సదరం సర్టిఫికెట్. ఈ పాస్కి ఎలిజిబుల్ 40% ఉండాలి. 40% కన్నా ఎక్కువ ఎంత ఉన్నా కానీ మన దివ్యాంగులకి ఈ ఉచిత ఇంద్రధనుసు ఉచిత ప్రయాణానికి ఎలిజిబుల్. ఓకే, అట్లాగే యూడిఐడి కార్డు ఉన్నా కూడా ఎలిజిబులేనండి. ఆల్రెడీ మనం పాసులు తీసుకున్నాం కదా. ఇంకా ఇంకొక కామెంట్ వచ్చింది, మన దగ్గర 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది కదా మేడం, 50%తో కార్డులు బస్ పాసులు తీసుకున్నాం కదా, అవి చెల్లుబాటు అవ్వవా అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు అయితే చెల్లుబాటే అవుతాయండి, అవ్వకుండా ఉండేదంటూ ఏమీ లేదు. ఎందుకంటే మనకి కొత్త పాసులు ఏమి జారీ చేయలేదు. 18వ తారీఖు వచ్చేదాకా మనకి ఏదీ తెలియకుండా మనం చెప్పకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాలంటే 50%తో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఫ్రీ అనేది ఇంకా రాలేదు మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. సదరం సర్టిఫికెట్ కానీ యూడిఐడి కార్డు కానీ గుర్తింపు పత్రాలు మన దివ్యాంగులకు ఇంద్రధనుసు పథకానికి ఫ్రీ బస్కి 40% కన్నా ఎక్కువ ఉండాలి ఈ పథకం పొందడానికి. ఓకే, అట్లాగే ఎస్కాట్ కూడా 50% ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. హైప్ అని అక్కడ ఉంటుంది, పాయింట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే 50% ఎస్కాట్ కూడా ఇస్తామన్నారు. పర్సంటేజ్ ఎంత ఉండాలంటే 90 కన్నా ఎక్కువ, 100 ఇట్లా ఉన్నోళ్ళకు మాత్రమే ఎస్కాట్కి మనతో పాటు ఫ్రీ బస్కి వెళ్తాం కదా, మనతో పాటు 50% లెస్ చేస్తారు. టికెట్లో 100 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు తీసుకుంటారు ఎస్కాట్కి. ఎవరికి? ఇప్పుడు 40% ఉన్నోళ్ళకి కాదు, 90 కన్నా ఎక్కువ ఉన్నోళ్ళకి వాళ్ళతో పాటు వీళ్ళని కూడా అలౌ చేస్తారు. ఇది క్లారిటీ. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది? ఓకే, 5 రకాల
బస్సుల్లో పూర్తిగా ఉచితం. పల్లె వెలుగు, ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, ఇవి పల్లె వెలుగులోనే అల్ట్రా పల్లె వెలుగు, ఇట్లాగా ఈ 5 రకాల బస్సుల్లో పూర్తిగా ఉచితం. మిగతా వాటికి వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు, 50% డబ్బులు మనం పే చేయాలి. నాన్ స్టాపు, ఎక్స్ప్రెస్, సూపర్ డీలక్స్, ఇట్లాగా ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు 50%తో మన డిజేబుల్ వాళ్ళము ప్రయాణం చేయొచ్చు. ఫాస్ట్గా నాన్ స్టాప్లు అట్లాగా వెళ్ళే వాళ్ళకి. ఇదండి ఉచిత బస్ టికెట్స్, పాస్లు. వీటికి మీరు హడావిడి వెళ్ళి గ్రూపుల్లో వచ్చిన ప్రతిదీ గుడ్డిగా నమ్మకుండా కొంచెం స్థిమితంగా ఆలోచించి, మనం అర్జెంటుగా హడావిడిగా వెళ్ళిపోయి ఏం చేస్తాం, మనకు అవసరమైతే హాఫ్ టికెట్ ఉంది కదా, మంది బస్ పాస్ ఉంది కదా, అది చెల్లుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను కనుక్కొని ఈరోజు వీడియో చేయడానికి కారణం ఇది. ఉచిత బస్ పాసులు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మనకి ప్రారంభించిన తర్వాత ఈ నెల 18వ తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత మనకి పూర్తి డీటెయిల్స్ వస్తాయండి. ఉగాది రోజున అంతా మంచి జరుగుతుంది. అందరు బాగుండాలి. జై హింద్. అట్లాగే లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ని మీరు ఆదరాభిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కామెంట్ని నాకు తెలియజేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.